చెప్పడం జరిగింది. సురేష్ గారు, రజనీ గారు, అంటే ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వైసీపీకి భరోసా ఏముందంటే ఇక్కడ 3 రాష్ట్రాల్లో స్టార్ క్యాంపెయినింగ్ వస్తారు కాబట్టి మాకు అలాంటి ఎఫెక్ట్ ఏం కనబడదు అనే ధీమా వ్యక్తం చేసినట్టు కనబడుతోంది. అదే ఇప్పుడు చెప్పాను సార్, వచ్చినా మాకేం ఇబ్బంది లేదు సురేష్ గారు. సార్ స్టార్ క్యాంపెయినింగ్ అంటే ఓట్లు చీలిపోతాయి సార్. కొన్ని ఓట్లు వైసీపీ ఓట్లే ఉంటాయి సార్. వైసీపీ ఓట్లు కాదు సార్, వైఎస్ఆర్ అభిమాన ఓట్లు ఉంటాయి. ఆ రక్తపు ఓట్లని 2 రకాల రక్తాలు చీల్స్తుంటే ఆ ఓట్లు ఎటుపోతాయి అంటే కొన్ని ఓట్లు ఉంటాయండి. మొన్న ఎవరో ఒకతను క్రిస్టియానిటీ ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా అవ్వాలి, మన క్రిస్టియానిటీ రాష్ట్రాన్ని పరిపాలించాలంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బహుశా అతను ఎవరో నాకు తెలియదు. ఈరోజు మరి ఆయన ఒక క్రిస్టియన్ అని ఒప్పుకున్నారా, లేకపోతే క్రిస్టియానిటీ ఓట్లన్నీ వాళ్ళ పక్షాలే ఉంటాయని వాళ్ళు ఫిక్స్ అయ్యారా? మరి ఇక బ్రదర్ అనిల్తో సరి సమానంగా అనర్గళమైన వాక్చాతుర్యం గల షర్మిలమ్మ క్రిస్టియానిటీ ఓట్లను చీలుస్తుందేమో, క్రిస్టియానిటీనే ముఖ్యమంత్రి అవ్వాలేమో బహుశా. అంటే ఆ క్రిస్టియానిటీ వ్యక్తి నాయకుడు అవ్వాలి, నాయకురాలు అవ్వాలంటే నేను కూడా వైఎస్ఆర్ రక్తమైన కదా. సో నేనే కదా పాదయాత్ర చేసింది, నేనే కదా బైబిల్ పట్టుకొని తిరిగింది. అన్నయ్య కొద్దిగా రెస్ట్ లో ఉన్నప్పుడు, వదిన కోఆపరేట్ చేయనప్పుడు విజయమ్మ నేనే కదా తిరిగింది. మీ అందరికీ తెలియదా? రామ్ గోపాల్ వర్మ సినిమాలో చూపించలేదేమో మమ్మల్ని, ఎందుకంటే మేమేమీ పేమెంట్ ఇవ్వలేదు, అతను మమ్మల్ని ఏమో అడగలేదు. సో ఎవరి దగ్గర పేమెంట్ తీసుకున్నాడో వాళ్ళకి పనిచేసి ఉంటాడు బహుశా. కానీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కదా, వ్యూహం 1, 2, 3 అన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి, మా కళ్ళ ముందు జరిగినవే కదా, ఏమి కొత్త దృశ్యాలే చూపించినవి కాదు. సో ఖచ్చితంగా ఇక్కడ రానున్న ఎలక్షన్లో కొన్ని బలమైన వర్గాలకు సంబంధించిన ఓట్లను చీల్చడంలో షర్మిలమ్మ స్టార్ క్యాంపెయినింగ్ బాగా చేస్తుందని విశ్వసిస్తున్నామండి. వేణుగోపాల్ గారు, ఖచ్చితంగా ఎఫెక్ట్ మీ పార్టీ పైన ఉంటుంది అంటున్నారు. అంటే మీరు అంత లైట్ ఎందుకు తీసుకుంటున్నారు అనేది ఇక్కడ అర్థం కావాలని ప్రశ్న. సార్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ని ఎప్పుడూ క్షమించరు. ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర విభజన జరిగినప్పుడు కాంగ్రెస్ మన మేధావులు కానీ, మన రాజకీయ నాయకులు కానీ, ఏదైతే విశ్లేషకులు మన రాష్ట్ర ఏపీ వాళ్ళని కూర్చోబెట్టి, మేధావులంతా ఒక చోట కూర్చోబెట్టి, మీకు రాష్ట్ర విభజన జరిగితే మీకు వచ్చే నష్టం ఏమి, ఆ నష్టాన్ని మేము పూడుస్తామని కానీ, అదే విధంగా ఏదైతే మన సమ్మతి లేకుండా వాళ్ళు విభజన చేసి పార్లమెంట్లో తలుపులు వేసుకొని ఏదైతే బయటికి ఇదే కాకుండా దాన్ని విభజించడం జరిగింది. తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇచ్చిన కాంగ్రెస్ ని 10 సంవత్సరాలు క్షమించలేవాలి. అలాంటిది ఏపీలో ఇంత అన్యాయం చేస్తే, ఇంత ఇది చేస్తే ఎందుకు క్షమిస్తారు రాష్ట్ర ప్రజలు, ఎందుకు కాంగ్రెస్ ఆదరిస్తారు? అదే విధంగా ఈ రోజు రాజశేఖర రెడ్డి ఫ్యామిలీని కూడా, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోతే, ఆయన చనిపోయిన కారణంగా చాలా మంది ఆ బాధను భరించలేకుండా చనిపోతే వాళ్ళని ఓదార్చాలి, వాళ్ళు వెళ్ళకపోయి అంటే దాన్ని అడ్డుకునింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళందరూ ఒక చోట పిలిపించుకొని నువ్వు వాళ్ళకి ఏం చేయదలుచుకున్నావు చెయ్యి, కానీ వాళ్ళు వెళ్ళకపోయేదానికి లేదని. అంటే ఈరోజు 1కి 2 సార్లు రాజశేఖర రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ 2004లో 2009లో వస్తే, అలాంటి రాజకీయ వ్యక్తి చనిపోతే ఆయన్ని ఓదార్పు యాత్ర చేసే పరిస్థితి కూడా లేదు వాళ్ళ బిడ్డలకి. అంటే అలాంటి పార్టీ అవసరమా? అలాంటి కాంగ్రెస్ అవసరమా? అలాంటి రాజకీయాలు అవసరమా? కన్న తండ్రిని కోసం చనిపోయిన వాళ్ళని ఓదార్చడానికి కూడా పర్మిషన్ ఇవ్వకపోతే అలాంటి కాంగ్రెస్ పార్టీ అవసరమా? అలాంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకని విభేదించి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి పెట్టించారు. కాంగ్రెస్ తెలుగుదేశం కలిపి కక్షపూరితంగా తప్పుడు కేసులు పెట్టించి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాటిని అంతా ఎదుర్కొని 18 సీట్లు, అప్పుడు జైల్లో ఉంటే 18 సీట్లకు 17 సీట్లు గెలవడం. ఆ తర్వాత ప్రతిపక్ష పాత్రలో 2014లో 67 సీట్లు, ఏదైతే 1.2% ఓట్లతో అధికారం పోవడము. ఆ తర్వాత 175 సీట్లుగా 151 సీట్లు, 51% ఓట్లు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీకే అంత పెద్ద మెజార్టీ రాలేదు. అలాంటి రావడము ఇవన్నీ చూస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక పట్టుదలతో వెనకంది వేయకుండా ఎన్ని అవాంఛనాలు జరిగినా, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, ప్రతిపక్షాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, లాస్ట్కి జైల్లో పెట్టించినా కూడా వాటిని ఎదుర్కొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారంటే ఆయనకి ఎంత పట్టుదల, ఎంత కాన్ఫిడెన్స్. తులసిరెడ్డి గారు, ఓకే రైట్, కాంగ్రెస్ పార్టీ గురించి మొత్తానికి తూర్పారబడుతున్నారు వేణుగోపాల్ గారు, మీ రియాక్షన్ ఏంటి? ఓకే, ఫస్ట్ విభజనే తీసుకుందాం. విభజన అంశము ఆ రోజు రాష్ట్ర విభజనకు అన్ని పార్టీలు ఎక్సెప్ట్ సిపిఎం అన్ని పార్టీలు లేఖలిచ్చారు. వైకాపా వచ్చేసి 2012లో లేఖిచ్చింది, టీడీపీ 2008లో ఒకసారి, 2012లో ఒకసారి ఇచ్చింది,
బీజేపీ 1997లోనే ఒక ఓటు 2 రాష్ట్రాలు మొదలు పెట్టింది. వాళ్ళు సిపిఐ లెటర్ ఇచ్చింది. ప్రజారాజ్యం పార్టీ, అన్ని పార్టీలు ఎక్సెప్ట్ సిపిఐ సమైక్యాంధ్ర కోసము లాస్ట్ వరకు ఉన్న పార్టీ, ఏకైక పార్టీ. తర్వాత ఎన్నికలప్పుడు జై సమైక్యాంధ్ర పార్టీ వచ్చింది. నిజంగా విభజన అంశమే అయితే గన 2014లో విభజనకు అనుకూలంగా లేక ఇచ్చిన టీడీపీ అధికారం లేక రాకూడదు. 2014లో వచ్చి 2019లో వైకాపా అధికారం లేక రాకూడదు. తర్వాత బీజేపీ వచ్చేసి ఆ రోజు సహకరించబట్టే పార్లమెంటులో ఆ బిల్లు పాస్ అయింది. కాబట్టి విభజనకు అంశమే అయితే గన ఎక్సెప్ట్ సిపిఎం ఏ పార్టీకి ఓటేది. ఆ రోజు జై సమైక్యాంధ్ర ఇప్పుడు లేదు, కానీ ఆ రోజు జై సమైక్యాంధ్రకు సిపిఎంకు ఓటేసినారా, 2 పార్టీలు డిపాజిట్ రాలే. రెండవది విభజన వచ్చేసి తెలంగాణ ప్రజలకు అనుకూలం అని కదా, మరి ఆడ రాలేదే కాంగ్రెస్. ఆడ 10 ఏళ్ళు, ఈడ ఎంత రాలేదో ఆడ రాలేదు. కాబట్టి ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత విభజన అంశము ఇది అంశమే కాదు, విభజన చట్టంలోని అంశాల అమలే ఇప్పుడు సమస్య. విభజన అంశం అనేది అంశం కాదు. ఇప్పుడు విభజన చట్టంలోని అంశాలు అమలు అయినాయా లేదా, ఎవరు చేయగలరు అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. కాబట్టి అది కేంద్రమే చేయాలి. ప్రత్యేక హోదా కానీ, బుందేల్ఖండ్ స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ రాయలసీమకు ఉత్తరాంధ్రకు కానీ, చట్టంలో శైలాధ్వర్యంలో కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్, దుగురాజపట్నం ఓడరేవు, పోలవరాన్ని పూర్తి చేయడం, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, విశాఖ చిన్న ఇండస్ట్రియల్ కారిడార్, విశాఖ రైల్వే జోన్, ఇవన్నీ కూడా కేంద్రం చేయాలి. కేంద్రంలో వచ్చేసి బీజేపీ అన్నా కాంగ్రెస్ అన్నా సొంతంగా కానీ సంకీర్ణంగా కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఎవరికేం తెలుసు. బీజేపీ వచ్చేసి మేము ఇది ముగిసిన అధ్యాయము అంటున్నారు. కాంగ్రెస్ ఇది సజీవమైన అధ్యాయము మేము చేస్తామంటున్నారు. ప్రాంతీయ పార్టీలకు శక్తి లేదు, ఇచ్చే శక్తి లేదు, తెచ్చే శక్తి లేదు. కాబట్టి ఇంకా 10 years తర్వాత కూడా ఊరికి విభజన 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 అనుకుంటే లాభమే ఉంది. కాబట్టి ప్రజలు వచ్చేసి అవగాహనకు వచ్చారు. రెండవది, చాలా మంది తలుపులు మూసారు అని ఇది ఒక జనరల్ గా వాడుతూ ఉంటారు. నేను రాజ్యసభలో 6 ఏళ్ళు ఉన్నాను. ఏ బిల్ అయినా ఓటింగ్ జరిగేటప్పుడు తలుపులు మూయాల్సిందే. అది లోక్సభలో, రాజ్యసభలో, అసెంబ్లీలో, ఇప్పుడే కాదు మొత్తం పార్లమెంట్ ఏర్పడినప్పుడు ఓటింగ్ జరిగేటప్పుడు బెల్ కొడతారు. బెల్ కొట్టిన తర్వాత మొత్తం తలుపులు మూస్తారు. మళ్ళీ సెకండ్ బెల్ కొట్టిన తర్వాత అప్పుడు ఓటింగ్ స్టార్ట్ చేస్తారు. కాబట్టి తలుపులు ముయ్యడం అనేది ఓటింగ్ జరిగేటప్పుడు ఇది సాంప్రదాయము, ఇది కంపల్సరీ, ఇది మ్యాండేటరీ. కాబట్టి అది చిలైకిపోయి చాలా మంది ఏదో తలుపులు మూసారు అంటారు. అది కరెక్ట్ కాదు. రెండవది వచ్చేసి రాజశేఖర రెడ్డి గారికి వచ్చేసి ఏదో రాజశేఖర్ చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర చేస్తా అంటే ఒప్పుకోలేదు అని అంటున్నారు. ఇప్పుడు పరిమళనత్వానికి రాజశేఖర రెడ్డి గారి హత్య, రాజశేఖర రెడ్డి గారు కుట్ర ప్రకారంగా చెప్పబడ్డారు, దీనికి రిలయన్స్ అధినేత అంబానీ ఆధ్వర్యంలో జరిగింది అని చెప్పేసి రిలయన్స్ అవుట్లెట్ మీద దాడి చేశారు. కొన్ని కేసులు కూడా నడుస్తున్నాయి. అటువంటి అంబానీ రికమెండ్ చేసినటువంటి పరిమళనత్వానికి జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సీట్ ఇచ్చిన తర్వాత ఇంకా వచ్చేసి తండ్రి గురించి, చావు గురించి అది చెప్తే అర్థమన్నా ఉండాలి. వచ్చేసి అంతకంటే వచ్చేసి ఇదే రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడే పరిటాల రవి హత్య కేసులో వచ్చేసి సిబిఐ ఎంక్వైరీకి జగన్మోహన్ రెడ్డిని, దివాకర్ రెడ్డిని పెట్టారు. తర్వాత వాళ్ళు విచారణలో పక్కన పెట్టేశారు లేదని. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ నాయన కుట్ర పని సిబిఐ ఎంక్వైరీ అయ్యమని చెప్పినాడా? పరిటాల రవి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డిని, దివాకర్ రెడ్డిని ఎంక్వైరీ చేయమని సిబిఐని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా అంటే తండ్రి జగన్మోహన్ రెడ్డి మీద కచ్చగట్టినాడు అని చెప్పి అనాలా? ఇది చట్టం ముందు అందరూ సమానులే. అది వచ్చేసి సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద కూడా ఈడీ కేసులు ఉన్నాయి. కాబట్టి చట్టము తన పని దాని చేసుకుని అది సెపరేట్ ఇష్యూ. కానీ దానికి వచ్చేసి అది ఏదో రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి మీద కచ్చగట్టి, జగన్ మీద కచ్చగడితే 16 నెలలు సుప్రీంకోర్టు బ్రహ్మాండమైన లాయర్స్ని పెట్టినారు. మరి కచ్చగట్టే నిలుస్తుందా? అసలు దానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం సంబంధం లేకుండా హైకోర్టు వచ్చేసి ఆదేశించింది సిబిఐని విచారించమని. కాబట్టి హైకోర్టు చెప్పిన దానికి పార్టీకి ఏం సంబంధం? అది కోర్టు జరుగుతూ ఉంది. కాబట్టి వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ చేసినంత ఈ ప్రపంచంలో ఏ కుటుంబానికి ఏ పార్టీ చేయలేదు. వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ చేసినంత ప్రయోజనము, మేలు ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, ప్రపంచంలోనే ఏ పార్టీ ఏ యుగంలో ఏ కాలంలో ఏ కుటుంబానికి చేయలేదు. 6 సార్లు వచ్చేసి ఎమ్మెల్యే అయినాడు రాజశేఖర్ రెడ్డి.
4 సార్లు ఎంపీ అయినాడు కాంగ్రెస్ టికెట్ మీద, 2 సార్లు పిసిసి అధ్యక్షుడు అయ్యాడు, 2 సార్లు పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ ఓడిపోయినా కానీ మళ్ళీ సిఎల్పి లీడర్గా ఇచ్చారు. తర్వాత వచ్చేసి ముఖ్యమంత్రి పదవి 2 సార్లు ఇచ్చారు. 3 ముఖ్యమంత్రుల దాంట్లో వచ్చేసి ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. ఆఖరికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నిలయం తిరుమలకు తొలి గడపైనట్టు కడపకు వచ్చేసి పేరు కడప అనే పేరు తీసి వైఎస్ఆర్ జిల్లాను పెట్టారు. మేమందరము వైఎస్ఆర్ కడప జిల్లా అని కనీసం పెట్టండి, వైఎస్ఆర్ పేరు ఉంటుంది, కడప పేరు ఉంటుంది చెప్పేసి అది కూడా లేకుండా కడప పేరే తీసేసి తిరుమల కలియుగ దైవం తిరుమలకు తొలి గడపైన కడపకు వచ్చేసి కడప పేరు తీసేసి వైఎస్ఆర్ జిల్లాను పేరు పెట్టినాక ఇంకా ఇంతకంటే ఈ ప్రపంచంలో వచ్చేసి అనేక సంస్థలకు పేర్లు పెట్టారు. అది ఒక జిల్లాకే వచ్చేసి అది మామూలు జిల్లా కాదు, తిరుమల వెంకటేశ్వర స్వామికి సింబాలిక్ అయినటువంటి జిల్లా. ఇంతకంటే ఏం చేస్తుంది కాంగ్రెస్ ఆ కుటుంబానికి? ఇంకా కుటుంబ